మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రిక చూద్దాం. మూలవచనంగా మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూద్దాం. సహోదరులారా, మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చు. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించిన కారణం. ఇలా ఎక్కడ రాయబడిన మాట ఏంటంటే, సహోదరులారా, నిద్రించిన వారి విషయంలో మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే దాని అర్థం ఏంటి? నిద్రించిన వారంటే ఎవరు అంటే చనిపోయిన వారిని గురించి మాట్లాడు. చనిపోయిన వారి విషయంలో మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటే దాని అర్థం మీకు తెలియాలి. చనిపోయిన వాళ్ళ విషయంలో మీకు కొన్ని సంగతులు తెలియాలి అని దేవుడు చెబుతున్నాడు. అంటే భూమి మీద చాలా మందికి చనిపోయిన వాళ్ళ విషయంలో ఏమీ తెలియదు అని అర్థం. ఏం జరుగుతుందో తెలియదు. భూమి మీద చనిపోయిన వాళ్ళ సంగతులు ఏం జరుగుతున్నాయి, చనిపోయిన తర్వాత ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు. కానీ దేవుని సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీకు తెలియకుండా మీకు తెలియాలి. తెలిస్తేనే మీరు ధైర్యముగా ఉంటారు. నిద్రించిన తర్వాత, చనిపోయిన తర్వాత ఏం జరగబోతుందో తెలియాలి. అంటే కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఈ లోకంలో ఏం చెప్తారంటే పిల్లరా, చనిపోయిన వాళ్ళ విషయంలో చాలా వదంతులు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఏమంటారు? కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. చనిపోయిన వాళ్ళు పంచభూతాల్లో గాలికి గాలి, అగ్నికి ఇలాగూ కలిసిపోతారని అంటారు కొంతమంది. అది ఒక వర్గం నమ్మేటటువంటి సంగతి. మరి కొంతమంది ఏం నమ్ముతారంటే చనిపోయిన వాళ్ళు పంచభూతాల్లో కలవరు, వాళ్ళు ఇంకొక జన్మ ఎత్తుతారు. ఇంకొక జన్మ ఎత్తి పిల్లి గాను, కుక్క గాను, పంది గాను వాళ్ళు పుడతారని ఇంకొక వర్గం చెప్తారు. అది కూడా మనం విన్నాం. ఇది మనకు తెలియదు కాదు చాలా మంది. కానీ మరి కొంతమంది ఏమంటారు, అలాగూ కాదు, అలాగూ మరి పిల్లి గాను, పంది గాను పుట్టరు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు దయ్యమై వాళ్ళ కోరిక తీరేదాకా ఈ లోకంలో ఆత్మలాగా, ఒక ఆత్మగా ఆ మనిషి ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటాడు అనేది కొంతమంది నమ్ముతారు. సో అలాగూ మరి కొంతమంది అలాగూ నమ్ముతారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఇప్పుడు లోకం చెప్పే విధానాలు ఎన్ని ఉన్నాయి. బైబిల్ ఏం చెబుతుంది అంటే పిల్లరా, బైబిల్లో లూకా సువార్త 16వ అధ్యాయంలో అంటే మనకు ఖచ్చితంగా తెలియాలి. అంటే చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో మనము తెలుసుకొని ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుని స్వరం, దేవుడు చెబుతున్న సత్యం. లూకా సువార్త 16, 22వ అధ్యాయం, 22వ వచనం, 16వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, అబ్రహామా, నాయందు కనికరపడి వేలి కొనతో నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని చెప్పారు. ఇక్కడ రెండు విషయాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ విషయంలో మనకు ఖచ్చితంగా తెలియాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. దేవుడి లేఖనాలు పౌలు ద్వారా రాయించాడు. లోకం చెప్పేది మనకు లోకం చాలా చెప్తుంది, లోకం ఎన్నో చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇందును గురించి లేఖనం మేము చెప్తుంది. అది మనం తెలియాలి. అంటే మరణము లేని కుటుంబం అంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. మరణము రుచి చూడని వారు ఎవరు లేరు.
అందరికీ మరణం అనేది తప్పదు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనము వద్దు అనుకున్నా కావాలనుకున్నా తప్పదు. ఎవరికైనా అది తప్పనిసరి పరిస్థితి. అలాంటి పిల్లరా ఈ లోకములో మరి ప్రతి ఒక్కరికి ఆ తర్వాత ఆ తెర వెనుక, మరణం తర్వాత తెర వెనుక ఏం జరుగుతుంది అనేది లోకములో రకరకాలుగా సాతానులు అనేకమైన సిద్ధాంతాలు చూపించారు. కానీ వాస్తవమైనది, నిజమైనది ఒక్కటే ఉంటుంది. మనం లోకంలో ఉన్నటువంటి కొన్ని తత్వమును మనం గమనించినట్లయితే వాస్తవమైనది ఒకటే ఉంటుంది. 2-3 వాస్తవాలు ఎప్పుడు ఉండవు. ఉదాహరణకు 2x2 అని మనం చూస్తే సత్యము అనేది వాస్తవం ఎంత ఉంటుంది చెప్పండి? 2 4 అంతే కదా. ఇంకేమైనా ఉందా? అర్థం ఏమైనా వేరే ఇంకేమైనా కాస్ట్ ఉందా? లేదు కదా. ఇంకొక సత్యం ఏమైనా చెప్పగలరా? అమెరికాలో పోయినా, స్విట్జర్లాండ్లో పోయినా, పాకిస్తాన్లో పోయినా 2 ఎక్కడైనా కానీ అబద్ధాలు చెప్పండి. 2 1 అబద్ధం, 2 1 2 3 2 5 అంటే అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. లాజిక్ అంటే మనం ఒక వాక్యమును గ్రహించడానికి, తెలుసుకోవడానికి ఒక చిన్న తర్కం, లాజిక్. అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్ రాసేటప్పుడు, మ్యాథ్స్ అంటే లెక్కల ఎగ్జామ్ రాసేటప్పుడు 1,00,000 మంది రాశారనుకో, అందరికీ ఒక థీరీ రాసేటప్పుడు అందరికీ ఒకే ఆన్సర్ వస్తుందా? 1,00,000 మందికి 1,00,000 ఆన్సర్లు వస్తాయి. అంటే నిజమైన ఆన్సర్, వాస్తవమైన ఆన్సర్ ఒకటే రావాలి, 2-3 ఆన్సర్లు రావు, తప్పది. అలా సత్యం అనేది ఒక్కటే ఉంటుంది, అబద్ధాలు అనేది ఎక్కువ ఉంటాయి. అంటే సత్యం ఒకటి ఉందంటే దానికి అబద్ధాలను కూడా సాతానుడు గుర్తించారు. ఇప్పుడు రియల్ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ ఉందంటే దానికి ఇంకొక గోల్డ్ ఉంది, డూప్లికేట్ గోల్డ్. అంటే ఏమంటారు? 1 గ్రామ్ గోల్డ్ అని. అంటే డూప్లికేట్ గోల్డ్ కూడా ఉంది. సత్యమైన బోధ ఉందంటే అసత్యమైన బోధ కూడా ఉంది. ఆరోగ్యకరమైన బోధ బైబిల్లో రాలేదు. ఆరోగ్యకరమైన బోధ ఉందంటే అనారోగ్యకరమైన బోధ ఉంది. అంటే ప్రతిదీ కూడా డూప్లికేట్ చేయబడింది, కానీ వాస్తవం అనేది మనం గ్రహించాలి. అలా ఆ సత్యముల గురించి చెప్పడానికే యేసయ్య ఈ లోకంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం. మనకు యోహాను సువార్త 18:37 యేసయ్య అసలు ఎందుకు పుట్టాడో రాయబడింది. యోహాను సువార్త 18:37 వచనంలో, నువ్వు రాజువా అని ఆయనను అడుగగా యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. యేసయ్య ఎందుకు పుట్టాడు? సత్యమును గూర్చి. అంటే సత్యం అనేది యేసయ్య పుట్టే నాటికి ఉందా? లేదు కాబట్టే కదా యేసయ్య ఆయన సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి పుట్టాను అన్నారు. అంటే యేసు పుట్టక ముందు ఏముంది చెప్పండి? అబద్ధాలు ఉన్నాయి, అసత్యాలు ఉన్నాయి. మనకు యోహాను సువార్త 8:44 అక్కడ రాయబడింది, వాడు అబద్ధీకుడును, సాతానుడి గురించి రాస్తూ యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచి ఉన్నవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును బట్టి అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి, అబద్ధానికి తండ్రి. ఆది నుండి అని రాయబడింది. ఆది నుండి వాడు అబద్ధికుడు. అంటే ఈ భూమి మీద ఒక మరణం అనే ఒక విషయం గురించి మనము మాట్లాడితే, మరణమునకు సంబంధించిన విషయాలన్నీ కూడా అబద్ధాలతో నింపేశారు. అంటే దయ్యమైపోతారని, లేకపోతే ఇక్కడే పంచభూతాలు కలిసిపోతారని, లేకపోతే ఇక్కడే పిల్లిగాను పందిగాను పుడతారని, ఇలా అబద్ధాలతో మనుషులను భ్రమలో నెట్టేశారు ఈ లోకంలో. కానీ యేసయ్య చెబుతున్నట్టు
నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. ఏమిటా సత్యం అంటే మరణించిన తర్వాత ఏం జరగబోతుంది? చాలా మంది మన కుటుంబాల్లో మా నాన్నగారు వచ్చారు, చాలా మందికి తెలియని విషయాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. అలా మరణం అనేది దేవుని దృష్టిలో ఒక నిద్ర అని మనం అనుకోవచ్చు. మరణం అనేది అక్కడే దేవుడు రాశాడు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు. అంటే చనిపోయిన వాళ్ళ విషయంలో మీకు తెలియాలి. మనకు యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా 4, 5, 6 వచనాలు అక్కడ చూస్తున్నారు. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. 11 అక్కడ ఏముంది? ఆయన ఈ మాటలు చెప్పి స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు మేలుకొలుపు. అక్కడ చివరి వచనాల్లో మనం చూస్తే చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు. ఎన్ని రోజులు అవుతుందని రాయబడింది? 4 రోజులు చనిపోయి 4 రోజులు. కానీ యేసయ్య ఏమన్నాడు? మన స్నేహితుడు నిద్రించుచున్నాడు. అంటే నిద్రలో ఏదైతే జరుగుతుందో మరణంలో కూడా అదే జరుగుతుంది అనేది దాని అర్థం. అంటే యేసయ్య దృష్టిలో ఒక మనిషి చనిపోవడము ఇజికోట్ నిద్రించడం, శాశ్వత నిద్ర అని. మనం చూస్తేనేమో నిద్రపోయినట్టుగా ఉంటాము. యేసయ్య చూస్తేనేమో ఆయన కూడా నిద్రపోతున్నట్టుగానే చెప్తున్నాడు. అంటే నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఒక మనుష్యుడు నిద్రపోతే ఎటువంటి అనుభూతి వస్తుంది, ఎటువంటి పరిస్థితి వస్తుంది అంటే పిల్లరా మనం గ్రహించాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక మనిషి నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో పోతే మనిషికి ఏమొస్తుందంటే కళలు వస్తాయి. ఏమొస్తాయి? ఇక్కడ కళ రాని వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరికి కళ అని కూడా వస్తుంది. అంటే కళ ఎవరికి వస్తుంది? అసలు నిద్రపోతున్న వాళ్ళు ఎవరు? మనకు మత్తయి సువార్త 2:13 చూస్తే అక్కడ 12 నుంచి యోసేపు మరి స్వప్నము నందు యోసేపు నిద్రించుచు ఏమండి? మత్తయి సువార్త 2:12 నుంచి తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై వారు మరి యొక్క మార్గమున తన దేశములకు తిరిగి వెళ్ళేది. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ప్రభువు కూడా యోసేపు ఏం చేస్తున్నాడు చెప్పండి? మేల్కొని ఉన్నాడా? యోసేపు అక్కడ మేల్కొని ఉన్నాడా? ప్రభుదూత యోసేపును దర్శించినప్పుడు యోసేపు యొక్క పరిస్థితి ఏంటి అంటే నిద్రపోతున్నాడు, గాఢ నిద్ర. నిద్ర అంటే అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవదూత ఎవరితో మాట్లాడుతున్నాడు? యోసేపుతో మాట్లాడుతున్నాడు. జాతకం యోసేపు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. దేవదూత ఎవరితో మాట్లాడుతున్నారు? చిన్న లాజిక్, చాలా జాగ్రత్త. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చాలా మిస్ అవుతున్నారు చాలా. యోసేపు గాఢ నిద్రలో ఉన్నాడు, నిద్రపోతున్నప్పుడే కళ వస్తుంది. కళలో కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని నాకు చెప్పండి. అతని ఎందుకు కలలో మిక్కిలి బాధ ఉందా లేదా? కలలో బాధ ఉందా లేదా? బాధ ఎలా ఉందో సంతోషం కూడా కలలో ఉంటుంది. అంటే కళలో బాధపడింది ఎవరు నాకు చెప్పండి? ఈమె మహారాణిని ప్రశాంతంగా మంచి లగ్జరీ బెడ్ మీద పడుకున్నాను. మరి బాధపడింది ఎవరు? నేను కళలో మిక్కిలి బాధపడ్డాను. ఇప్పుడు ధనవంతుడు పాతాళ లోకములో పడ్డాడు. ఏమని కేకలేస్తున్నాడు? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేస్తున్నాడు. ఎవరు చెప్పండి నాకు? ధనవంతుడు మనకు లూకాసు వార్త 16:22 ఉంది. ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టాడు. చనిపోయినప్పుడు చాలా మంది చూసి ఏమంటారు? ఎంత ప్రశాంతంగా పడుతున్నాడు, ఎంత హాయిగా నిద్రపోతున్నాడు,
అతని జీవితం అంతా ఎంజాయ్. ఎందుకంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో అతడు ప్రతి దినము బహుగా సంతోషపడుతూ ఉండేవాడు. ధనవంతుడు అని ఒకడు ఉండేది. అతడు ఉదాహరణ వస్త్రము ధరించుకున్నవాడై ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతుండేవాడు. అతని డ్యూటీ సుఖపడటం, తాగడము, తిరగడము, ఇష్టానుసారంగా బ్రతకడం, అది అతని డ్యూటీ ప్రతి రోజు. అంటే బహుగా సుఖపడుతూ చచ్చిపోయాడు. అందరికి రావు, తప్పదు, చనిపోయాడు. ఆ లోకంలో చూసే వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు, అసలు మనిషి అంటే ఇలా ఉండాలి, ఇలా పెట్టాలి, అసలు ఇలా ఇతంది రా, నిజమైన జీవితం ఇది. ఎందుకు ప్రతిరోజు సుఖపడ్డాడు, ఎంత ప్రశాంతంగా పండుకున్నాడు అని బయట నుంచి చూసే వాళ్ళందరూ కూడా అతని గురించి చాలా పొగుడతారు, ఇలా ఉండాలి. కానీ అతను మాత్రం ఏమంటున్నాడు చూడండి, 24వ వచనంలో ఈ అగ్ని 23 చివరి భాగం, నేను ఆ ధనవంతుడు అంటున్నాడు, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని పడుచు కేకలు వేస్తున్నాను. అంటే పాతి పెట్టబడింది ఎవరు చెప్పండి? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాను. అప్పుడు 22వ వచనం చివరి భాగంలో ధనవంతుడు కూడా చనిపోయి 23 ఆరంభం, అప్పుడు అతడు ఇమిడియట్, అప్పుడు అతడు ఆరంభం అదే అంటే పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళ లోకంలో అగ్ని జ్వాలలో అంటే పాతి పెట్టబడిన భాగం ఉంటుంది. అదేమిటంటే శరీరం అనే భాగం, పాతి పెట్టబడిన శరీరం అనే భాగం. ఈ లోకంలో అందరికీ ఉంది, ప్రతి ఒక్కరు పాతి పెట్టబడిన శరీరం అనే భాగం ఉంటుంది. అలాగే ఆ తర్వాత మరణించినప్పుడు ఆ అగ్ని జ్వాలలో కేకలు వేస్తున్నది ఎవరు? అతడు ధనవంతుడే. పాతి పెట్టబడింది కూడా ధనవంతుడే. అంటే శరీరం అనే ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు, ఆత్మ అనే ధనవంతుడు కేకలు వేస్తున్నాడు. అతనికి ఎలా వచ్చి ఉంటుంది నాకు చెప్పండి. కరెక్ట్గా కళ ఎలాగైతే వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి, అనుభూతి, బాధ, ఇబ్బందులు ఎలాగైతే ఉంటాయో డిటో అలాగే వస్తూ ఉంటుంది. ఎప్పుడు దాకంటే కంటిన్యూ అగ్ని ఆరదు. బైబిల్ వచ్చింది అంటే ఎప్పుడు దాకా ఈ అగ్ని ఆరకుండా ఉంటుంది అంటే ఎప్పటికి కూడా అగ్ని ఆరదు, ఎప్పటికి కూడా. అతని కళ చాలాసార్లు కళ వచ్చినప్పుడు కొన్నిసార్లు చాలా ఏడుస్తాను. కళలో ఏడ్చిన వాళ్ళు చాలా, నేను కూడా ఏడ్చాను. ఒకసారి మా ఆకాశంలో ఇద్దరిని కూడా ఒక సైకిల్ కళలో పడుకున్నాను. ఆకాశనేమో వెనక్కి కూర్చోబెట్టాను సైకిల్ మీద, ముందేమో లలిత పాపం. చిన్నపిల్లలు ఒక అడవి లోపల ఉన్నటువంటి మార్గంలో ఉన్న వాళ్ళని సైకిల్ తొక్కుకుంటూ, నేను చీకటి ప్రదేశం అది, రాత్రి పడింది, ఇంకా అడవిలో నుంచి ఇంకా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాను. కానీ అదే టైంలో నా వెనక దూరంగా ఒక ఎలుగుబంటి చూసేసింది. అది మమ్మల్ని చంపడానికి ఎంతో మరి ఉధృతంగా కోపంతో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ భయానికి ఎక్కడ అరిసినా, నేను ఎవరిని అరిసినా సహాయం చేయండి, కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని అరుస్తున్నాను. నేను ఇక్కడ జనాలు ఎవరు, భయం వేస్తుంది, పిల్లలిద్దరు చచ్చిపోతారు, ఇంకా నేను కూడా చచ్చిపోతాను, కాపాడండి. ఆ భయంలో ఒక్కసారికి గట్టిగా కేకలేసిన, వేసినప్పుడు వెంటనే ఆ కేక కూడా బయటకు వచ్చేసింది. పాస్టర్ గారు ఏమండి అంటే ఆ కేకలు ఆ తర్వాత నా గుండె చేసిన ఆ గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. అంటే ప్రాణ అది మన బాడీని కూడా లీడ్ చేస్తుంది. దాన్ని ఆ స్పిరిట్లో జరిగేటటువంటి అనుభూతి మన శరీరాన్ని కూడా లీడ్ చేస్తుంది. ఆ కేకలు కూడా బయటకు వచ్చేసాయి. అంత భయం, అమ్మో ఇది కళ కాబట్టి సరిపోతుంది, ఇదే నిజమే, అంత వేదన, తర్వాత భయపడి. అంటే చాలా మందికి నువ్వు ఉదయాన్నే లెగుస్తున్నావు కాబట్టి, వెలుగుగలిగి లేస్తున్నావు కాబట్టి అమ్మో ఇది కళ నేను అనుకుంటున్నాను. ఒకవేళ లెగవకపోతే అలాగే అదే శాశ్వత నిద్రగా నువ్వు కలగలుగుతూ మరణం అనే ఆ స్థాయిలో దిగజారిపోయి ఆ అగ్నిలో పడిపోయినట్టుగా, కేకలు వేస్తున్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా, కలగానే ఉన్నట్టుగా అనుభూతిలో జారిపోయి ఉదయం నువ్వు లెగవకపోతే నీ పరిస్థితి ఇలా బాప్తిజం పొందని, రక్షణ పొందని ధనవంతుడు
కనబడే జీవితం ఇదొక్కటే అని అనుకున్నాడు. ఇదొక్కటే జీవితం, నాకు ఏది కనబడలేదు కదా. కనబడిన దాని దేవుని కోసం మనం ఎందుకు ప్రయాసపడాలి? కనబడని పరలోకం కోసం ఎందుకు ప్రయాసపడాలి? కనబడని నరకం అని అంటున్నారు. ఎవరు పోయి చూసి వచ్చారు అంటున్నారు. కానీ అది జరగబోయే నిజమైన సత్యము పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రాయించాడు. చాలా మందికి దర్శనాలు కూడా వస్తున్నాయి. నెబుకద్నెజరుకు దర్శనం వచ్చింది. ఎవరికి వచ్చింది దర్శనం? అది అంటే తన అంతరంగ పురుషునికి వచ్చింది. ఫరో రాజుకు దర్శనం వచ్చింది. ఫరో రాజు పడుకొని ఉన్నప్పుడు కళలాగా వచ్చింది. ఏమిటా కళ అంటే బాగా బక్క చిక్కిన బలిసినటువంటి ఆవులు ఏటి ఒడ్డున మేస్తున్నాయి. వెనక నుండి బాగా బక్క చిక్కిన ఆవులు వచ్చి ఆ బలిసిన ఆవుల మీద 7 ఆవులు మేస్తున్నాయి. వెనక నుండి బక్క చిక్కిన ఆవులు ఒక్కసారిగా ఈ బలిసిన ఆవుల మీద పడేసి తినేశాయి. వెంటనే ఇతనికి మెలుగు వచ్చింది. ఏమిటి ఘోరం? ఆవులను తినేటి సాధు జంతువులు కదా. కంగారు పడ్డారు, భయపడ్డారు. అంటే దేవుడు ఫరోకు 14 సంవత్సరాలలో జరగబోయే పరిస్థితిని ముందే చూపించారు. అది యోషపు లక్ష్యమే. అంటే దేవుడు భవిష్యత్తును గురించి ఫరోకు చెప్పాడు. అయ్యా, ఇది కళ ద్వారా చెప్పాడు, ఇది జరగబోతుంది. భవిష్యత్తులో 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండబోతున్నాయి. అటు తర్వాత 7 సంవత్సరాలు ఘోరమైన బక్క చిక్కిన ఆవులకు పోలిక అది కరువుతో నింపబడిన దినాలు రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి అక్కడ హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. అంటే కళ అనేది మన అంతరంగ పురుషులు భవిష్యత్తుని గురించి కొన్నిసార్లు తెలియజేస్తాం. కళ మనకు ఇంకా జరగబోయే సంగతులను గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు బైబిల్లో చాలా మందికి తెలియపరిచాడు. అంటే మన లోపల ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు అనడానికి రుజువు మనకు వచ్చే కళలు. ఆ కళ లాంటి అనుభూతి యేసయ్య ఉంటాడు. ఆ కళ లాంటి అనుభూతి ఒకవేళ ధనవంతునికి వచ్చినట్టుగా పడుకున్నట్టుగానే ఉంటారు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అతను ఎలా జారిపోతాడంటే ఒక కళ కన్నట్టు అనుభూతి వచ్చేస్తుంది. చక్కటి దేవదూతలు ఇతను బాప్తిజం పొందిన వాడై ఉంటే కటిక బీదవాడైనటువంటి లాజరు గురించి చనిపోయాడు. అతను ఎలాంటి కలగంటున్నాడు, ఎలాంటి దర్శనాలు చూస్తున్నాడు, ఎలాంటి అనుభవంలో వెళ్తున్నాడంటే ఏదో నిద్రపోవడం తెలుసు అతనికి అంతే. తర్వాత ఇదిగో దేవదూతలు 2 వచ్చేసి అతన్ని తీసుకెళ్తున్నారు. అబ్రహాము తీసుకెళ్తారు. అక్కడ ఆయనకు ఎలా ఉందంటే ఆ రోగం లేదు, ఆ వ్యాధి లేదు, ఆకలి లేదు. అబ్రహాము రొమ్మున నెమ్మదిగా ప్రశాంతంగా దేవుని స్తోత్రం కలిగి అంటే నెమ్మది పొందుకుంటున్నాడు. అక్కడ అబ్రహామును గుర్తు పెడుతున్నారు. ఈ ధనవంతుడు కూడా పాతాళ లోకంలో ఉండి అగ్నిలో కాలిపోతూ అబ్రహామును చూసి గుర్తుపడుతుంది. అబ్రహాము తండ్రివైన అబ్రహామా. లూకా సువార్త 16:25 వచనంలో చూస్తే తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడు నాయన. అంటే అక్కడ చనిపోయిన తర్వాత కూడా మనుషులు గుర్తుంటారు అనడానికి గుర్తు పెట్టుకుంటారు. ఎవరెవరు ఏంటి అనేది అక్కడ గుర్తుంది. అబ్రహామును గుర్తు పెట్టుకున్నాం. మనం కూడా అబ్రహామును గుర్తు పెట్టుకున్నాం. దేవదూతలు ఉంటారు, అందరూ ఉంటారు. అయితే చనిపోయిన తర్వాత భూమి మీద మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. భూమి మీద మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఏమిటది? చర్మం ఒకటి, నాలుక రుచి చూడడానికి నాలుక, స్మెల్ చూడడానికి అది, వినడానికి చెవి, కళ్ళు చూడడానికి. ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు. ఈ 5 పని చేస్తాయి. ఏదైనా ఒక చిన్న నిప్పు అవ్వబడిందంటే అంటే ఎలా అంటే అది పని చేస్తుంది. చర్మం కాలిపోయడానికి స్పర్శ, టేస్ట్ అర్థమవుతుంది, కళ్ళు చూడాలి. అంటే భూమి మీద మనిషికి ఏవైతే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయో మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా అంతరంగ పురుషునికి కళ్ళు ఉన్నాయి, అంతరంగ పురుషునికి నాలుగు ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకే అక్కడ మనం చూస్తే నేను 23వ వచనం చూస్తే నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, నాలుక చల్లార్చుటకు లాజరును
నీ తండ్రివైన అబ్రహామా అని చూస్తున్నాడు. అబ్రహామును చూశాడు, అబ్రహామును పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ విధంగా అంటే చూడటం, చూపు అనేది అక్కడ పనిచేస్తుంది. నేను అగ్ని జ్వాలల్లో యాతన పడి కేకలు వేస్తున్నాను, అగ్ని జ్వాలల్లో నేను కాలిపోతున్నానని అంటున్నాడు. అంటే చర్మము కూడా పనిచేస్తుంది, కాలిపోతుంది, తెలుస్తుంది. అలాగే అక్కడ టేస్ట్, ఆ లాజరుని పంపి తన నీటి వేలు నుంచి ఆ నాలుగును చల్లార్చుటకు, అంటే నాలుగు కూడా పనిచేస్తాయి. అన్ని జ్ఞానేంద్రియాలు అక్కడ పనిచేస్తాయి. ఇక్కడ ఎలాగైతే మనకు ఏ అనుభూతి అయితే వస్తుందో అదే స్పర్శం డిటో కానీ. అయితే ఈ భూమి మీద మనకు జరిగినట్టు భూమి మీద సాతానుడు మనకు అంతరంగంలో ఉన్నటువంటి ఆ కళ్ళు, ఆ చెవులు, ఆ నోరు, ఆ ముక్కు, వాటన్నిటినీ కూడా అంగవైకల్యం చేసేసాడు. అంటే కుంటోళ్ళుగాను గుడ్లోళ్ళుగాను అయిపోయారు. లోపల ఉన్న కళ్ళు మూయబడ్డాయి. అందుకని యేసయ్యను చాలామంది, ఎంతో మంది మనకు 2 కళ్ళు ఉంటాయి బైబిల్ ప్రకారం. ఒకటేమో బయట కనబడే కళ్ళు, ఇంకొకటేమో మన తల లోపల ఉండే కళ్ళు. ప్రసంగి 2:14 చూస్తే జ్ఞానికి తల లోపల కళ్ళు ఉంటాయి. జ్ఞానికి ఎక్కడ ఉంటాయి కళ్ళు? లోపల ఉంటాయి. అజ్ఞానికి దానికి వచ్చేస్తాం. జ్ఞానికి తల లోపల కళ్ళు ఉంటే అజ్ఞానికి ఎక్కడ ఉంటాయి కళ్ళు? అలా బయట. మనం చూసినవే కరెక్ట్ అనుకుంటాడు అజ్ఞాని. కానీ జ్ఞాని మాత్రం లోపల ఉన్న కళ్ళతో దేవుని మహిమను చూస్తాడు. ఆ లోపల ఉన్న కళ్ళు సాతాను ఏం చేశాడంటే మూసేశాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం చూస్తాడు. 2 కొరింథీ 4:4లో ఈ లోకంలో ఉన్న ఈ యుగ సంబంధమైన దేవత అంటే మనుషుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసినాడు. అంటే సాతానుడు ఏం చేసేసాడు? ఈ లోకంలో ఉన్న మనుషులందరి కళ్ళు ఏం చేశాడు? గుడ్డితనం, మనోనేత్రాలకు గుడ్డితనం అంటే ఎలా చూస్తాం? నేను ఒకసారి దర్శిలో సెంటర్లో ఉన్నాను. సెంటర్లో వేరే ఊరిలో వస్తుంది. ఒక ఆయన కొరడాలతో కొట్టుకుంటూ ఉంటాడు, బజార్లో అడుగుకుంటూ చేస్తాడు. ఆయన తనకు చాటా తీసుకుని లోపల బజార్లో పబ్లిక్ బయట పెట్టాడు చాట. నోట్లో నుంచి సభ 5 పాములు తీశాడు. ఎంత తీశారు. చూస్తున్నామందరం. నేను కళ్ళు అలా అడుగుతుంది. మళ్ళా నిజంగా పాములు ఆ చాట్లో పెడుతున్నాడు. 5 పాములు 5 వైపులు వెళ్తున్నాయి. మళ్ళా వాటిని తీసుకుని తీశాడు. అంటే ఏంటి నేను అంతకుముందు ఎప్పుడు చూడలేదు. వింత ఏమిటిది, ఏంటి ఇలా చిత్రంగా జరుగుతుంది ఏమిటంటే, అప్పుడు ఒక ఆయన అన్నాడు, ఇది కనికట్టు అని ఆయన అన్నాడు. ఏంటంటే అది కనికట్టు. అంటే కనికట్టు అంటే ఏంటి? కని అంటే కన్ను, కట్టు అంటే అక్కడ ఎంతమంది అయితే చూస్తున్నారో అందరి కన్నులు కట్టేసే మంత్రం అతని దగ్గర ఉంది. అక్కడ చూసే వాళ్ళ కన్నులన్నీ కట్టేసే మంత్రం అతని దగ్గర ఉంది. హిందీలో దాన్ని ఏమంటారంటే నంజర్ బంద్. అంటే నంజర్ అంటే దృష్టి, బంద్ అంటే బంద్. ఒకసారి వండర్ వరల్డ్ పుస్తకం, ఆ పుస్తకంలో ప్రధానమంత్రి ముందు వాళ్ళందరూ రైలు ఎక్కడానికి వచ్చారు. అక్కడ ఈ మ్యాజిక్ చేసే ఆయన కూడా వచ్చారు. సార్ ఒక చిన్న మ్యాజిక్ చేస్తాను. సరే టైం ఇంకా ట్రైన్ స్టార్ట్ కాదు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ ఏముంది సార్ అంటే రైల్ ఇది ఎక్స్ప్రెస్ అలా అన్నాడు. ఆ రైలు పట్టాలు కనబడుతున్నాయి. రైలు ఏమైంది? రైలు లేదు మాయమైంది. ఇదేంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్న వాళ్ళందరి కన్నులు కట్టేశారు. ఒక మనిషికే ఇంత బలం. మీరు చూశారు కదా టీవీల్లో చాలాసార్లు కూడా ఇట్లాంటి నంజర బంధువులు, ఇట్లాంటి కన్నికట్టులు చాలా చూసాం మనం కూడా. మరి మీరు చూశారు కదా. కానీ ఇట్లాంటి ఒక మనిషికే అనేక మంది మనుషుల యొక్క కళ్ళు కట్టేసే బలం ఉందంటే నెట్లో యూట్యూబ్లో కూడా చూడండి. కనికట్టును గురించిన సంగతులని కొన్ని చూడండి, వస్తాయి చాలా వస్తాయి. అంటే ఒక మనిషికే
అనేక మంది యొక్క కళ్ళు మూసేసి అనేక మంది యొక్క కళ్ళు యొక్క క్లోజ్ చేసే ఆ పవర్ ఉన్నట్టే ఈ లోకంలో ఆ పవర్ ఇచ్చినటువంటి దుష్టుడు ఒకడు ఉన్నాడు. వాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి కళ్ళు మూసేశాడు యేసయ్య కనపడకుండా. కానీ కొంతమంది కళ్ళు తెరవబడ్డాయి. నా కన్నులు తెరవబడ్డాయి. నాకు యేసయ్య మహిమను చూశాను, యేసయ్య ప్రత్యక్షాలు చూశాను, యేసయ్య గొప్ప గొప్ప అద్భుతాలు చూశాను. ఈరోజు ఒక సంగతి ఏం తెలుసు, వరలక్ష్మి సిస్టర్ గారు ఉంటారు. పాస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి పాస్టర్ గారు. ఆయన చనిపోయాడు. నాతోటి సహదాసుడు, నాకు అసిస్టెంట్గా సేవ చేశాను. ఆయన చనిపోయాడు, క్యాన్సర్ వచ్చాడు. వాళ్ళ వైఫ్ సిస్టర్ గారు, మరి వరలక్ష్మి సిస్టర్ గారికి నేను మొన్న ఈ మధ్య కాలంలో కాళ్ళు ఇక్కడ కొద్దిగా పడిపోయి కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, బోన్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిపోతే నర్సాబాద్ తీసుకెళ్ళారు. ఈరోజు నేను సాయంత్రం తీసుకెళ్ళారు. సో ఈరోజు టెస్ట్ చేసేసి ఈరోజు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఉదయం నుంచి ఏడుస్తాము, నా జీవితంలో ఎప్పుడు ఆపరేషన్ నాకు లేదన్నా, అన్నా నేను ఇంకా తట్టుకోలేనన్నా అని ఏడుస్తా ఉంది వారి. అప్పుడు నేను అమ్మ ప్రార్థన చేసుకుని ప్రభుని తోడుగా ఉంటాను అని ప్రార్థన చేసి, మరి నువ్వు ప్రార్థన జరుగుతున్నంతసేపు నేను ప్రేయర్లో ఉంటాను, నీకు ఆపరేషన్ జరిగినంతసేపు నేను ప్రేయర్లో ఉంటాను, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నువ్వు భయపడవద్దు, దేవుడికి తోడుగా ఉంటాను అంటే ఏడుస్తూ 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 బాధతో నా భర్త చనిపోయాడు, వాళ్ళ బంధువులు అందరూ దూరమయ్యారు, సొంతోడు అన్నోడు దూరమయ్యారు, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నదని అందరూ అన్నయ్యోళ్ళు తల్లిదండ్రులు అందరూ దూరమయ్యారు. ఒకటే భర్త చనిపోయాడు, ఏడుస్తూ ఉంది ప్రభువా ప్రభువా ప్రభువా. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత గట్టిగా ఏడుస్తూ ఉంది ప్రభువా ప్రభువా. అప్పుడు ఆమెకు ఒక చల్లటి స్పర్శలాగా వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేస్తుంది, అంటే 3:30-4 టైం నాకు చేసింది. ఆశ్చర్యపోయాను. అక్కడ ఏడుస్తూ ఏడుస్తూ రాకున్నప్పుడు స్పర్శలాగా నేను అక్కడ ఆమె దగ్గరికి వెళ్ళింది. నేనే కనపడాను. నేను వెళ్ళి మా భయపడి నేను వచ్చేసాను అన్నారు అని అలాగే తల మీద వచ్చేసి ఏమన్నాను, భయపడదు ఎడవద్దు అని. ఓహో అన్న ఉన్నాడు పక్కనే, అన్న పక్కనే ఉన్నాడు. అంటే ఎంత జరుగుతుంది, దర్శనం మనం చూస్తూ ఉంది. ఆపరేషన్ వాడు చేస్తా ఉన్నాడు, అసలు ఏమి తెలియదు అంట ఆపరేషన్ జరుగుతుంది. అంటే దర్శనం చూస్తే నేను వెళ్ళేసి అలా ఏంటంటే ఉండాలి వచ్చేసేది భయపడదు అంటున్నాను. తర్వాత అమ్మ లేదు ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిందా సార్? అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది అమ్మా? నేను వచ్చాను, ఏడుస్తా చెప్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను. అంటే ఇలా కళ్ళు తెరవబడినప్పుడు యేసయ్యను చూసే ఆ మహిమ మనకు ప్రత్యక్షం. అందుకే కీర్తన గ్రంథం 119వ కీర్తన 18వ వచనంలో దావీదు, దేవా నీ 119వ కీర్తన 18వ వచనం, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువును. అంటే ఏ సంగతులు చూడాలంటే ఏ కన్నులు తెరవడాలి? అంటే పైన కళ్ళు అయితే బాగానే ఉన్నాయి. బత్సెబా స్నానం చేస్తుంటే చూస్తున్నాడు, లోకాన్ని చూస్తున్నాడు, పాపాన్ని చూస్తున్నాడు, అన్ని. ఈ కళ్ళు కాదు, ధర్మశాస్త్రం లోపల ఉన్నటువంటి లోతైన ఆశ్చర్యమైన సంగతులు చూడాలంటే ఈ కళ్ళు చాలా. ఈ కళ్ళ దేవుడు చూడాలి. లోతైన మర్మాలు చూడాలన్నా, లోతైన విషయాలు చూడాలన్నా చాలా మంది కళ్ళు తెరవబడితే కానీ ఆ మర్మాలు మనకి కనబడాలి. దేవునికి స్తోత్రం. అది దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా కళ్ళు తెరువు. కానీ మనకు లూకాసు సువార్త 24వ అధ్యాయంలో చివరి అధ్యాయము 15-16 వచనాల్లో ఇద్దరు సహోదరులు ఉంటారు. ఎమ్మాయి గ్రామము వెళ్తూ ఉన్నారు. వాళ్ళు మరి నడుచుకుంటూ యేసుని గురించి మాట్లాడుకుంటూ, యేసయ్య సిలువ వేయబడ్డాడు, యేసయ్య మరణించాడు, కానీ యేసుని గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు. అంతలో లూకాసు వార్త 24:15-16 నుంచి వారు సంభాషించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి, ఆయనే అదృశ్య రూపంగా ఉన్న ఆయనే వాళ్ళ దగ్గరకు వచ్చేసి వారితో కూడా మూడో వ్యక్తిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడింది. అంటే యేసుతోనే మనం మాట్లాడుతున్నారు. మూడో వ్యక్తిగా వచ్చాడు, యేసయ్య వచ్చాడు, యేసుతోనే మాట్లాడుతున్నారు. యెరూషలేములో ఏం జరిగిందో నీకు తెలియదా అంటున్నారు. ఆయన సంగతి ఆయన
ఆయన మాట్లాడుతున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, చక్కగా పాటలు చూస్తున్నారు, నడుచుకుంటూ. కానీ యేసయ్యని గుర్తుపట్టం లేకుండా వారికి చాలా మంది అంతే. ఈ లోకంలో యేసయ్య ఉన్నాడు కానీ ఆయనను గుర్తుపట్టే కళ్ళు తెరవడం. చాలా మంది పాస్టర్లు కానీ విశ్వాసులు చాలా మంది. ఆ తర్వాత ఆయన రొట్టె 30-31 వచనాలు రొట్టె విరిచి ఆయన చేతులు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చాడో అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ఏ కన్నులు తెరవబడి అప్పుడు యేసయ్యని గుర్తుపట్టారు. వెంటనే ఆయన మాట్లాడారు. అంటే ప్రతి వ్యక్తి, ప్రతి సేవకుడు చాలా ఎక్కువ మంది, అందరు కాదు, కొంతమంది, చాలా మంది ప్రత్యక్షతలు రావు, లోతైన విషయాలు తెలియవు, దేవుని బైబిల్లో ఉన్న లోతైన దృఢమైన సంగతులు తెలియవు. పౌలు భక్తులు కూడా తెలియదు ఒకప్పుడు. ఆ తర్వాత పౌలు భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మరి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అతని కన్నులలో నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం. 9:18 అపోస్తలుల కార్యం. అతని కన్నుల నుండి ఏం రాలాయి? పొరల వంటివి రాలగా. ఆ పొరలు రాలాయి కాబట్టి పౌలు లేచాడు, బాప్తిజం పొందాడు, యేసును గురించి ప్రకటించాడు, యేసును చూశాడు. మీరు రాలనుకో, యేసు కనబడదు, యేసయ్య మహిమ కాదు. ఇలా లోకంలో చాలా మందికి యేసు కనబడట్లేదు. మరణం తర్వాత ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. ఒక కళ లాంటి అనుభూతి వస్తుంది. ఆ అనుభూతిలో చాలా మంది అగ్నిలో పడి కేకలు వేయబోతున్నారు. చాలా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదని యేసయ్య మనకు బదులుగా మన పక్షాన ఆయన తన రక్తమును చిందించాడు, తన ప్రాణమును పెట్టాడు. ఇప్పుడు మన దోషంలో ఎవరి దోషాలను బట్టి వాడు మరణించాలి. పాపం వల్ల వచ్చి జీవితం. అయితే యేసయ్య అంటాడు దేవుని దగ్గరకు పోయి, మహా గొప్ప తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో యేసయ్య అంటాడు, ఇదిగో నా కుమారుడు తప్పు చేసింది నిజమే, కానీ నేనైతే చేయలేదు కదా, నేను పరిశుద్ధుడు, కానీ నేను శిక్ష పొందాను. కాబట్టి ఇదిగో ఆమె యొక్క పాపములకు శిక్ష ఆల్రెడీ నేను వెల చెల్లించేసేసాను. ఆమె యొక్క మరి దోషములకు వెల నేను చెల్లించేశాను. కాబట్టి ఆమె మీద శిక్ష రానియద్దు, నరకములో పోయబడటం రానియద్దు అంటాడు యేసయ్య. ఇలా సొంత జడ్జి ఉంటాడు, తన అబ్బాయే జడ్జి గారే, ఆ జడ్జి గారి కుమారుడు 10 సంవత్సరాల అబ్బాయి ఏదో బైక్ నడుపుకుంటూ ఒకరిని గుద్దేసి ఆ గుద్దే వ్యక్తి అతను చనిపోతాడు, ఆ మనిషి చచ్చిపోతాడు. పోలీసులు పట్టుకొని అదే జడ్జి ముందు బోన్లో నిలబెడతారు వాళ్ళ అబ్బాయిని. ఎలా నిజంగా నువ్వు చంపావా అంటే పోలీసులు అంటారు చంపింది వాస్తవమే. మరి జడ్జి గారి కొడుకు ఎప్పుడైతే చాలా మంది జడ్జిలు ఏం చేస్తారు, మా అబ్బాయి కాబట్టి వాడు విడుదల చేసేస్తున్నాను అంట. కానీ నిజమైన జడ్జి అలా చేయడు. నిజమైన జడ్జి ఏం చేస్తాడు, వాడు తప్పు చేశాడు కాబట్టి వాడికి ₹1,00,000 జరిమానా వేసేస్తున్నాను, పనిష్మెంట్ ఇచ్చేస్తాను. 10 సంవత్సరాల అబ్బాయి ₹1,00,000 చెల్లిస్తాడు. ₹1,00,000 జరిమానా కట్టాల్సిందే అని అంటాడు. ఆ కుర్చీలో ఉన్నప్పుడు జడ్జి గారు అంటారు. తర్వాత లోపల ఛాంబర్లో పోయి, ఇదిగో మా అబ్బాయి చేసిన తప్పుకు శిక్ష, ఇదిగో జరిమానా నేనే తండ్రి కట్టేస్తాను. తండ్రే కడతాడు, తీర్పిచ్చింది ఆయనే, కట్టేది కూడా యేసయ్య. ఎలాగే చేస్తారు మన విషయంలో. దేవునికి స్తోత్రం. మనం తప్పు చేశాము, కానీ ఆ తప్పుకు ఆయన వెలగట్టేశాడు, ఆయన ప్రాణం పెట్టేశాడు. కాబట్టి మనకి శిక్ష అనేది యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష అనేది లేదు. ఇలా నిద్రించిన తర్వాత జరగబోయే పరిస్థితి డిటో ఒక కళ ఎలాగో వస్తుందో అలాగూ ఖచ్చితంగా వస్తుంది. ఎవరెవరు చనిపోయిన వాళ్ళందరికీ తెలియదు. కానీ చనిపోయిన తర్వాత దేవదూతలతో ఉన్నట్టు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దేవదూతలు సంతోషంగా ఇలాగ నెమ్మది పొందుతూ ఇలాగ ఉండే పరిస్థితి బాప్తిజం పొందిన వారికి మాత్రమే వస్తుంది. మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధించు. అంటే చాలా మంది లైట్ తీసుకుంటారు. ఏం కాదు, ఇక్కడ మనం అనుకున్నంత ఈజీ కాదు చనిపోతారు. ఎవరైతే యేసునందు చనిపోతారో వాళ్ళందరినీ కూడా ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక చెర అనే ఒక బోన్ ఉంచాడు, 3వ ఆకాశంలో ఉంటాడు. ఒక చెర అనే ఒక బోన్, చిలుకలు ఎలాగైతే మనం బోన్లో ఉంచేస్తామో అలాగే ఒక బోన్ పెట్టేశాడు. 3వ ఆకాశంలో ఉంది.
ఎవరైతే బాప్తిజం పొంది ఉన్నారో బాప్తిజం పొందిన వాళ్ళందరి ఆత్మలను వాళ్ళ శరీరాలేమో ఇక్కడ పాతి పెట్టబడ్డారు. వాళ్ళ ఆత్మలు ఏం చేస్తారంటే బాప్తిజం పొందిన వాళ్ళందరి ఆత్మలు అక్కడ పెట్టేస్తారంటే ఆ చెరలో అక్కడ దేవుడు ఉంటారు. అక్కడ ఇస్సాకు, అబ్రహాము, యాకోబు, దేవుడు బాప్తిజం పొందిన వాళ్ళందరూ మన పితరులు మా నాన్నగారు గారు అందరూ ఉంటారు అక్కడ. అయితే మనం ఇలా చదువుకున్న లేఖనంలో మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చింది. యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు మొదటి రాకడ ఎలాగైతే యేసు వచ్చింది నిజమో రెండవ రాకడలో కూడా యేసయ్య మళ్ళా వస్తున్నాడు. దానికి తగిన ఈ సిద్ధపాటు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. అన్ని కూడా నెరవేర్పులు, వాక్య నెరవేర్పులు, ప్రత్యక్ష అన్ని జరుగుతూ ఉన్నాయి. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు దేవుడు ఆయనతో పాటు వెంట పెట్టుకుని వారిని ఎవరైతే అక్కడ ఉన్నారో నిద్రించి వారి ఆత్మలు ఎక్కడైతే ఉన్నారో వారిని వెంట పెట్టుకుని మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఎవరెవరి ఆత్మలైతే అక్కడ మధ్యాకాశంలో ఉన్నాయో వారికి సంబంధించిన దేహాలు, శరీరాలు భూమి లోపల మనం దాచిపెట్టాం. ఆ దాచిపెట్టబడిన దేహాన్ని దేవుడు కడబోరంలో వినప్పుడు స్వరము పరిశుద్ధమైన దేహము కలిగిన వారా, యేసునందు బాప్తిజం పొందిన వారా, ఆయనను రక్షణ పొందిన వారా, మీరందరూ బయటికి రండి అని దేవుడు పిలుస్తారు. యోహాను సువార్త 5:28 మాత్రం. యోహాను సువార్త 5:28లో దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ శబ్దము విని యేసయ్య శబ్దము విని ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చింది. అంటే యేసయ్య స్వరము విని సమాధి నుండి బయటకు వస్తారు. అంటే చచ్చిపోయిన వాడు ఎలా వస్తారు సార్? చాలా మంది డౌట్ రావచ్చు. చచ్చిపోయిన ఎలా వస్తారు అంటే దేవుడు అన్నాడు చనిపోయిన వాళ్ళ విషయంలో మనకు ఈ సృష్టిలో ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే దేవుని సృష్టిని మనం ఆలోచన చేయమని రోమారాసి. ఏదైనా ఒక సంగతి అర్థం కాలేదు అంటే సృష్టిని గురించి ఆలోచన చేయమన్నాడు. అంటే చనిపోయినటువంటి ఏదైనా దేవుడు సృష్టించిన సృష్టిలో చనిపోయినది మళ్ళా బ్రతకడం సాధ్యమా? చనిపోయిన మనుషుడు బ్రతకడం సాధ్యం. మా తాత ముతాతలు చచ్చిపోయింది కాదు. మరి వాళ్ళు వస్తారని గ్యారెంటీ ఏంటి? అది సృష్టిలో, దేవుని సృష్టిలో అలాగూ ఎవరైనా వస్తున్నారా? చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారా అంటే ఉంది. దేవుడు సృష్టించిన తన సృష్టిలో సకల విధములైన విత్తనాలన్నీ కూడా గోధుమ కావచ్చు, వరి కావచ్చు, జొన్న కావచ్చు, సజ్జలు కావచ్చు, ఏ విత్తనమైనా సరే ఆ విత్తనాలు చావకపోతే మరలా వాటిలో నుండి మొలక రాలేదు, వాటి నుండి జీవం రాలేదు, వాటి నుండి మళ్ళా కొత్త జీవం పుట్టారు. అలాగే పచ్చి విత్తనాన్ని వేసేటువంటి వరి విత్తనం పచ్చిదాన్ని వేసి మురిగిపోయి చేస్తుంది. ఏదైనా అది పూర్తిగా ఎండిపోయి చచ్చిపోయి అన్ని మనకు మురిగిపోయింది. 15వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ 36-37 నుంచి అయితే మృతులు ఎలాగూ లేతురని వారెట్టి శరీరాలతో అడుగును. ఓ అవివేకి 15:35 నుంచి. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. అంటే విత్తునది ఏం కావాలి? అంటే చనిపోయిన విత్తనాన్ని ఎలాగైతే నేను పాతి పెడుతున్నాను బ్రతికే జీవాన్ని మనల్ని. అలాగే చచ్చిపోయిన దాంట్లో జీవం లేదు కదా, ఎలా బ్రతుకుతుంది అది? చచ్చిపోయిన విత్తనం ఎలా, దాంట్లో జీవం ఎలా వస్తుంది? అంటే దేవుని యొక్క అద్భుతం, దేవుని యొక్క మహిమ. అలాగే చనిపోయిన మనిషిలో కూడా దేవుని యొక్క జీవం ప్రవహిస్తుంది. చనిపోయిన లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు ఎలాగైతే చచ్చిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు దేవుని స్వరం ఆకాశం నుండి పిలుస్తుంది. చనిపోయిన పరిశుద్ధ దేహములారా బయటికి రండి అని దేవుడు పిలిచినప్పుడు చనిపోయిన విత్తనం బయటికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులందరూ బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం. ఎవరి దేహాలు మధ్య ఆకాశంలో ఉన్నాయో వారు బాప్తిజం పొందిన వారందరి ఆత్మలు అక్కడ ఉంటాయి. వారి దేహాలు మాత్రం ముందు వస్తాయి. అన్నీ కూడా బయటకు వచ్చి తల్లి గర్భంలో 9 మాసాలు ఇక్కడ శరీరం తయారవుతుంది. తల్లి గర్భంలో ఆత్మ ఇక్కడ తయారు కాదు, ఆత్మ ఇంకొక చోట తయారవుతుంది. ఈ రెండింటినీ దేవుడు కలిపి ఎలాగైతే తల్లి గర్భంలో భద్రం చేస్తాడు అదే జరుగుతుంది. అంటే మనకు యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ
శరీరం మూలంగా జన్మించిన శరీరం శరీర జన్మ వేరు, ఆత్మ జన్మ. శరీరం ఏమో తల్లి గర్భంలో తయారవుతుంది, ఆత్మ ఏమో ఇంకొక చోట ఇంకొక లోకంలో తయారవుతుంది. అది 139వ కీర్తనలో దేవుడు రాశాడు. 139వ కీర్తన 13వ వచనంలో చూస్తేనేమో, నా అంతరేంద్రములను నీవే కలుగ చేసితివి, నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నా తల్లి గర్భమునందు, దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడు నీవే. అంటే దావీదు భక్తుని యొక్క ఒక భాగం, శరీరం అనే భాగం ఎక్కడ నిర్మాణమైంది? తన తల్లి శరీరం లోపల, తల్లి గర్భము లోపల కిడ్నీలు తయారయ్యాయి, ఎముకలు తయారయ్యాయి, గుండె తయారైంది, మెదడు తయారైంది, ఇవన్నీ కూడా తల్లి గర్భము తయారయ్యాయి. కానీ 15వ వచనంలో, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించబడ్డాడు దావీదు భక్తుని యొక్క ఆత్మ. అంటే దావీదు భక్తుని యొక్క ఆత్మయము భూమి యొక్క అగాధమైన ఒక స్థలములో విచిత్రముగా తయారు చేయబడ్డాడు. అక్కడేమో తల్లి గర్భం, ఇక్కడేమో ఆత్మ యొక్క తయారు చేసే కార్ఖానా కట్టి ఉంటుంది. అవి రెండింటిని దేవుడు ఒకటి చేసేసాడు. ఆ ఒకటి అవటం ద్వారా 9 నెలలు అయిపోయిన తర్వాత ఆ మనిషి బయటకు వస్తాడు. అంటే ఇద్దరిని కలుపుతాడు, అప్పుడు సంపూర్ణంగా మనిషి అవుతాడు. అలాగే అక్కడ మనిషి యొక్క రక్షణ పొంది బాప్తిజం పొందిన ఆ మనిషి యొక్క ఆత్మ మధ్య ఆకాశంలో వేస్తూ పాడుతున్నారు. చనిపోయిన మనిషి యొక్క దేహం మాత్రం భూమి లోపల దాచిపెట్టున్నారు. యేసయ్య పిలుపునందుకొని చనిపోయిన విత్తనం బయటకు వచ్చినట్టు ఈ మనుషుడు యూన వచ్చేసి ఆ సంబంధించిన ఆత్మ లోపల పిల్లక సంపూర్ణ దేహంలాగా అవుతారు. అప్పుడు వాళ్ళందరినీ దేవుని పదవుతారు. ఇది జరిగే సత్యం కన్నులు తెరవబడిన వారికి అర్థం, తెరవబడిన వారికి అర్థం. లోతైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులు కళ్ళు తెరవబడితే అర్థం. లేకపోతే చనిపోయిన తర్వాత జరుగుతుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే కళలాగానే ఉంటుంది, కాలిపోతున్నట్టుగా, మంటల్లో చిక్కుకున్నట్టుగా. పాతాళ లోకంలో ఎలా ఉంటుందంటే మనం కట్టెలో వేసినటువంటి బొగ్గు, కాలిపోయిన బొగ్గులాగా ఉండదు అక్కడ అగ్ని. అంటే చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆత్మను దేవుడు అక్కడ తోసేస్తాడు. తోసేసినప్పుడు అక్కడ ఏదో పెద్ద పెద్ద బొగ్గుల్లాగా అలాగూ ఫిజికల్గా ఉండదు అక్కడ మంట, ఆ అగ్ని ఎలా ఉండదు. అక్కడ పాతాళ లోకంలో అగ్ని ఎలా ఉంటుందంటే ద్రావకంలాగా ఉంటుంది. ద్రావకంలాగా ఉంటుంది. మన ఇనుమును బాగా బంగారాన్నైనా సరే బాగా కాల్చామనుకో, ఓవర్ హీట్, చాలా అత్యధికమైన వేడి చేస్తే అది ఏమవుతుంది? అది ఒక ముక్క లాగా ఉన్నటువంటి ఆ ఇనుము కానీ బంగారం కానీ చివరికి నీళ్ళలాగా మారి, అది నీళ్లు కూడా అగ్నియే. ఆ నీళ్ళలాగా కూడా అగ్ని ఆ బంగారం ద్రావక రూపంలో మారిపోతుంది. ఆ యొక్క ద్రావక లావాలు ఉంటాయి కదా, లావా కూడా సో ద్రావక రూపంలో మారిపోతుంది. అంటే అక్కడ పాతాళ లోకంలో అక్కడ ధనవంతుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అగ్ని జ్వాలలలో నేను యాత్ర పడుతుంది. జ్వాల అనేది ఎలా ఉంటుంది? పెద్ద తుఫాను వచ్చినప్పుడు కెరటాలు లెగుస్తాయి, సముద్రం నుంచి పై ఉవ్వెత్తున లెగుస్తాయి. అలాగూ అక్కడ లెగుస్తూ ఉంటుంది. అందుకని ఆయన అంటున్నాడు అగ్ని జ్వాలలుగా ఉన్నాయి ఇక్కడ. ఈ జ్వాల లాంటి అగ్నిలో, ఈ ద్రావకం లాంటి అగ్నిలో సముద్రంలో పడిపోయినట్టుగా త్రోసేయబడుతున్నారు. అక్కడ కేకలేస్తున్నారు, అయ్యో అయ్యో ఏం జరుగుతుంది? ఓకరే గారు ఈ స్వరాన్ని వింటారు, అయ్యో అయ్యో అసలు ఏం జరుగుతుందంటే నా మాట వినరేంటి, నా భూమి మీద ఏం జరిగింది? భూమి మీద జరిగేవన్నీ కూడా అక్కడ గుర్తుంటాయి. మనకి భూమి మీద ఈ మనిషి ఎలా బతికాడు, ఎలా పాపం చేశాడు, ఎలా చేశాడు, అవి మొత్తం అక్కడ పాతాళ లోకంలో పడిన వాళ్ళకి గుర్తుంటుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ఈ సాక్ష్యం దేవుని వాక్యం ఉంది. నీవు భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికితే కనుక జ్ఞాపకం చేసుకొని అనుకున్నాడు. అంటే జ్ఞాపకం చేసుకునే అవకాశం కూడా అంటే పిల్లరా, ఒక మనిషి చనిపోయినప్పుడు ఒక కళ లాంటి స్థితి అనుభూతి వస్తుంది. అది యుగాలు అలాగే మిగిలిపోతుంది, అలాగే కంటిన్యూ అవుతుంది. అక్కడ అగ్ని ఆరదు. జైల్లో పోయిన మనిషికి కొద్దిగా నిరీక్షణ ఉంటుంది. 14 సంవత్సరాల తర్వాత ఆయన మా పిల్లలని కుటుంబాన్ని చూస్తాను ఆశ ఉంటుంది. ఆశతోనే జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అంటే జీవిత శిక్ష పడిన వాళ్ళు, వాళ్ళకి ఆశ ఉంటుంది. ఎప్పటికైనా మా కుటుంబాన్ని నేను వెళ్తాను, 14 సంవత్సరాలతో 20 సంవత్సరాలతో నేను వెళ్తాను, మా వాళ్ళని చూస్తాను, ఆశ ఉంది. ఆశతో బ్రతుకుతాను. కానీ అగ్నిలో పడిన వానికి ఆశ ఉంది. యుగాలు
అగ్ని ఆరదు. కోట్ల 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 సంవత్సరాలు ఇంకంతే. అక్కడ నేను రక్షణ పొందుతానంటే అక్కడ కుదరదు. అంటే అక్కడ నేను బాప్తిజం పొందుతానంటే కుదరదు. ఒక ఆయన అలాగే కేకలు వేస్తున్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో చచ్చిపోయిన తర్వాత అయ్యో అయ్యో అంటున్నాడు. నేను దైవ సేవకుల బోధ నేను ఎలాగో త్రోసివేస్తే, నా హృదయ గద్దింపు నేను ఎలాగో తృణీకరించి తిని, అయ్యో అయ్యో ఉపదేశం నేను ఎట్లు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. ఎదుక నీ మాంసమును నీ శరీరమును క్షీణించడం అంటే చనిపోయిన తర్వాత అయ్యో అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపు తృణీకరించి నా బోధకుల మాట నేను ఎట్లు వినకపోతుంది. ఉపదేశకులకు చెవి ఉపయోగం లేదు. అక్కడ ఎంత చాలా మంది పెడబెబ్బులు పెట్టుకుంటారని బయట, చాలా మంది పళ్ళు కొరుకుటే ఉంటుంది అక్కడ, చాలా మంది ఏడుపు ఉంటుందని యేసయ్య అన్నాడు. మనకు మత్తయి సువార్త 22:13 వచనంలో అక్కడ పళ్ళు కొరుకుటేను ఏడుపును వేదనని ఉండును. అంటే ఆ వేడి ఆ సెగ, ఇక్కడ ఆత్మ ఏమో చావదు, మరణం లేదు, కాలిపోతానే ఉంటుంది. కానీ మరణం అలా రాదు. వందల 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 కోట్ల 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 సంవత్సరాలు అంతే. సూర్యుని లోపల అగ్ని పుట్టించిన దేవుడే పాతాళ లోకమును కూడా సృష్టించాడు. ఈ సూర్యుని మన తాతలు సైంటిస్ట్ చేయలేడు. ఆ సూర్యుని లోపల అగ్నిని మండించింది దేవుడే. దేవుని మాట ఎలాగైతే సూర్యుని సృష్టించాడో అలాగే పాతాళమైన లోకాన్ని కూడా దేవుడు సృష్టించాడు. అందులోపల మంటను పెట్టాడు దేవుడు. అక్కడ పడిపోయే పరిస్థితి. ఎండాకాలంలో ఎండ సగంగా చచ్చిపోతున్నాడు. కానీ నరకంలో పడటం అంటే అక్కడ ఆ పాతాళ లోకం అని అగ్నిలో పడిపోతున్నారు చాలా మంది. అది కలలాగా వస్తుంది, కేకలు వేస్తున్నారు, చాలా మంది పెడబెబ్బలు పెట్టుకుంటున్నారు, అయినా విడుదల లేదు. అక్కడ ఎవరి గోల వాళ్ళకి, ఎవరి బాధ వాళ్ళకి. అలాంటి స్థితిలో వెళ్ళకూడదని యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు మన కొరకు తను తాను రిక్తునిగా అన్ని మహిమను వదిలిపెట్టేసి వచ్చాడు. కాపాడపడాలి. ఈ భూమి మీద బతుకున్నప్పుడు నా బలమే నాకు కొంత ధైర్యం, నా ఆస్తి నాకు ధైర్యం అనుకుంటున్నారు. కొంతమంది నా ఉన్న ధనము ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు. చనిపోయినప్పుడు ఈ ధనము రాదు, డబ్బు రాదు, ఆస్తి సంపద ఏమి రాదు. యేసు నందు రక్షణ పొందితే యేసు మనతో కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. యేసు మనతో వస్తాడు. మా అమ్మ కలలో ఇలాగే ఒక 2 నిమిషాలు కలలో రాత్రిపూట పడుకున్నప్పుడు ఒక మెరుస్తున్నటువంటి ఒక లోకం, చాలా పెద్ద లైట్లతో మెరిసిపోతున్నటువంటి విస్తారమైనటువంటి ఆ లోకం అక్కడ ఉన్నది. అక్కడ వెళ్ళాలంటే ఒక ఇరుకైన దారి ఉందంట. ఏ సైడ్ వస్తామో ఏ సైడ్ వస్తాము, దాంట్లో నుంచి వెళ్ళాలి. అదే మార్గం ఎక్కడ లేదు. ఏ స్తంభం దగ్గర ఒక రాక్షసుడు స్తంభం అంత ఎత్తు ఆయన, మరి వస్త్రాలు లేకుండా నగ్నంగా ఉన్నాడు. ఈ స్తంభం దగ్గర కూడా ఇంకొక ఆయన ఉన్నాడు. కళ వస్తుంది, కానీ దగ్గర వెళ్ళేసరికి వాళ్ళు తరుముకున్నారు. ఎవరు నీటి వస్తావు, రావడానికి వీల్లేదు అని పట్టుకోవడానికి తరుముకున్నారు. మా అమ్మ భయపడి ఏడుస్తూ ఏడుస్తూ కేకలు వేస్తుంది. మా నాన్నగారిని పిలిచింది, ఏమండి నువ్వు ఎక్కడ, నన్ను ఎవరు తరుముతున్నారు, కాపాడు కాపాడని తరుము. మా నాన్నగారు పోలేదు. మా అన్నయ్య పిలిచింది, మా అన్నయ్య లేదు. నన్ను పిలిచింది, ఎవరు వెళ్ళదా. చివరికి భయపడి ఒక రాయి చాటు ప్రభువా, మా బంధువుని చాలా మందిని పిలిచారు, మా ఆయన్ని పిలిచారు, మా తమ్ముడిని, మా కుమారుడిని, మా కూతురు పిలిచారు, ఎవరు రాలేదు. యేసయ్య నువ్వైనా నన్ను కాపాడు. అప్పుడు ఆయన ఒక్కసారిగా ఆ బండ మీద ప్రత్యక్షమైపోయి ఆకాశంలో నేను తప్ప ఇంకెవరు ఉండదు. దేవునికి స్తోత్రం. ఆకాశంలో నేను తప్ప ఎవరు ఉండదు. నువ్వు ఎవరిని పిలిచినా పిలుస్తావు. నీ లోకంలో ఎవరు వస్తారా కానీ ఇక్కడ ఎవరు రా. నువ్వు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే. కాబట్టి నన్ను భూమి మీద ఎవరైతే జ్ఞాపకం చేసుకుని రక్షణ పొందుతారో, మారు చేసుకుంటారో వాళ్ళని మాత్రమే ఇక్కడ ఒంటరిగా విడిచిపెట్టాను, రాజని తీసుకెళ్తానని యేసయ్య చేయి పట్టుకొని తీసుకెళ్ళాలి. అక్కడ దిక్కు అంటారు ఎవ్వరు యేసు నుండి ఇక్కడ నమ్మకం ప్రభువా అంటే ఆయన ప్రత్యక్షం. కాబట్టి ఈ కుటుంబంలో రక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదం, మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం, ఈ భూమి మీద మనం స్వతంత్రించుకుంటే మనం ధన్యులం. కోట్ల డబ్బు వచ్చినా ఉపయోగం లేదు, అవన్నీ తీసుకొని తర్వాత మనతో ఏది రాదు. కానీ మనకి యేసు కూడా వస్తే నిజంగా మనం ధన్యులు. చాలామంది చదువుకున్న వాళ్ళు చదువుకున్నా సరే వారికి
ప్రభు కృప లేకపోతే వాటి చదువు అంటే వ్యర్థం. చదువు అక్కడ మనకు పరలోకం ఇవ్వదు, మన డబ్బు మనకు పరలోకం ఇవ్వదు. అప్పుడు మారు మనసు పొంది రక్షణ పొంది యేసుతో కూడా నడిస్తే ఏదో ఒక రోజు మనకు తప్పకుండా మనకు కూడా ఒక పుస్తకం ఉంది. నేనైనా మీరైనా ఎవరైనా సరే ఒకరోజు ఎండింగ్ పాయింట్ ఉంది. రత్నం కాదు, జీవరత్నం కదా రత్నం. చాలా బాగా చిన్న వయసు. కానీ పిల్లల ప్రభు కృపలో మరి చర్చబడినటువంటి వాళ్ళందరూ రక్షణ పొంది వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. ధన్యులు దేవుని దేవుడు. లేకపోతే మనం మారు మనసు పొంది చేస్తున్న రక్షణ పొందడం తప్ప వేరే లేదు. ఏం చేసినా ప్రభువే మనకు కాబట్టి మన కన్నులు తెరవబడేలాగా ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తము కొరకు మనం ప్రతిష్ఠించుకున్నాం. యేసు మనతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నారు. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ప్రార్థన చేద్దాం. యేసు రక్తం ఈ కుటుంబం మీద ఉండాలని, దేవుని రక్షణ ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి రావాలి, దేవుని జీవం ఈ కుటుంబానికి తోడుగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. రండి అందరూ కూడా ఏకీభవించినట్టు మన మధ్యలో ఉన్నటువంటి విషయం దావిజీని ప్రార్థన చేస్తారు. ఈ కుటుంబం కొరకు